నాదెండ్ల మనోహర్ గారు ఇది అధికారంలో దిగిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించి ఈ బియ్యాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ అదే బియ్యాన్ని మళ్ళీ అధికారులకు కళ్ళు గప్పి నిల్వ ఉండవలసిన బియ్యాన్ని అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేశారు. కానీ కలెక్టర్ షాన్ మోహన్ గారు అండ్ అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరా చైర్మన్ సుధీర్ బాబు గారు వీళ్ళైతే సింగం సినిమా రేంజ్ లో చేసుకొని మరి అక్కడ దొరికినటువంటి 620 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే పట్టుకున్నారు. ఇక్కడ బిల్లులు అయితే తీసుకొని ఒక కంక్లూజన్ కి అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ అధికారుల కళ్ళు గప్పి అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ గారి కనుసైగల్లోనే ఇదంతా నడిచేదని చెప్పేసి ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. కానీ అధికారులు ఇప్పటికీ పట్టించుకోబోగా డైరెక్ట్ గా ఢిల్లీ పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఇక్కడ దిగాల్సిన అవసరం ఏంటి? చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తరువాత మీడియాతో ఏం మాట్లాడతారో చూద్దాం. గత నాయకులకు కానీ ఎవరన్నా దీని వెనకాల ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి వార్నింగ్ ఇస్తారో మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది.